ఇబ్రాహీంపట్నం కావచ్చు, భువనగిరి కావచ్చు, కొత్త మునుగోడు కావచ్చు, నల్గొండ ఆ దారి మొత్తము ఇవాళ మీ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. మరి మూసి ప్రక్షాళన చేస్తున్నందుకు ఇవాళ దిగిపోవాలనా, దేనికోసం దిగిపోవాలని నేను అడుగుతున్నా. పాపాల భైరవుడు రావాలనంట. పాపాల భైరవుడు వస్తే ఏం చేస్తాడయా? మా రాజకీయ నాయకుల ఫోన్లు విన్నాడంటే సరే మా మీద ఏదో కోపం ఉంది అనుకోవచ్చు. అధికారుల ఫోన్లు విన్నాడంటే అధికారులు ఏం చేస్తున్నారో కనుక్కోనికి విన్నాడు అనుకోవచ్చు. రాజకీయ నాయకులు పోయిరి, అధికారులు పోయిరి, ప్రజలు పోయిరి, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారో ఫోన్లలో వినేటోని ఏమనాలయ్యా? చేత్తో కొట్టాలన్నా, రబ్బర్ చెప్పుతో కొట్టాలన్నా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలు మొగుళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా ఫోన్లలో ఫామ్ హౌస్లో పెట్టుకొని, మిషన్లు పెట్టుకొని వాళ్ళ మాటలు వినేటోడు ఆ పాపాల భైరవుడు మళ్ళీ రావాలనా? పరీక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మళ్ళీ రావాలనా? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు గోదావరిలో కలిపిన దుర్మార్గుడు ఆ పాపాల భైరవుడు మళ్ళీ తిరిగి రావాలనా? పేదోళ్లకు రేషన్ కార్డులు అడిగితే పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టించినోడు మళ్ళీ రావాలనా? 10 ఏళ్ళు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాసి రంపాన పెట్టి అక్రమ కేసులు పెట్టి ఆస్తులు కొల్లగొట్టి కొంతమంది ప్రాణాలను హరించినందుకు మళ్ళీ పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలి? ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మీరు అడిగిందల్లా చేసినాం, శాయశక్తుల ప్రయత్నం చేసినాం. ఒకవేళ చెయ్యకపోయినా మీ మీద ఎవరి మీద నన్నా, వాళ్ళ మీద అవతల మీద యువతల మీద ఏమన్నా అక్రమ కేసులు పెట్టుడు కానీ, లేకపోతే వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టుడు కానీ జరిగిందా? మరి పాపాల భైరవుడు ఎందుకు రావాలని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి. మీరు కూడా గ్రామాలలో 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ళ మోడీ పాలన, 10 ఏళ్ళ ఇందిరమ్మ పాలన మీద రచ్చబండలలో చర్చ పెట్టండి. తాటి చెట్టు కాడ కళ్ళు తాగేటప్పుడు చర్చ పెట్టండి, బార్ షాప్ కాడ పెట్టండి, బీర్ షాప్ కాడ పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, సావు కాడ పెట్టండి, సర్పంచుల సంఘం కాడ పెట్టండి, లేకపోతే అసెంబ్లీలో పెట్టండి. చర్చ చేద్దాం. మనం చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్ల ఈరోజు ఆ దుర్మార్గులు బామార్తులు బిల్లా రంగాలు ఊరూరు తిరిగి అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళకి దేవుడు శాపం పెట్టిండు, నిజం మాట్లాడితే మీ తల 1000 ముక్కలై సస్తారని. ఒక్క మాట కూడా నిజం మాట్లాడు. మొత్తం కుటుంబం అంటారా నాయన. ఫామ్ హౌస్లో వండుకున్న శుక్రాచార్యుడు కావచ్చు, ఊరి మీద తిరిగే మారీచుడు కావచ్చు, లేకపోతే సుబావుడు కావచ్చు, ఎవడన్నా నిజం మాట్లాడతారా? మా లక్ష్మణ్ 687 కోట్ల రూపాయలు టెండర్లు పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందంట. మూతి మీద పెట్టి కొడతా రా సవాల్ చేస్తున్నాను మా లక్ష్మణ్ అన్నాడు. ఇక మళ్ళా రాలే. సింగరేణిలో టెండరే కాలేదు, తారీఖే రాలేదు, మొత్తం సింగరేణి కొల్లగొట్టిరని నోరు తెరిచిన అబద్ధం. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి 100 అబద్ధాలు, ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్మకపోతారా అని అనుకుంటారు. కానీ మీ జాతకం మీ మొత్తం నరాన తెలంగాణ ప్రజలకు తెలుసు. ఉద్యమం సమయంలో పిల్లల ప్రాణాలను ఎట్లా పొట్టన పెట్టుకున్నారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టినరో, ఎట్లా అక్రమ కేసులు పెట్టినరో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, మీరు ఎన్ని నాటకాలు వేసినా మిమ్మల్ని ఈ తెలంగాణ సమాజం నమ్మదు, క్షమించదు. అందుకే మిత్రులారా, ఇవాళ మా ఎంకన్న చాలా విషయాలు ప్రస్తావించు. నల్లగొండను ప్రత్యేకంగా చూడమన్నాడు. తప్పకుండా అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యుడు నాకు అత్యంత సన్నిహితుడు రఘువీర్ గారు కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. వాటన్నిటిని తప్పకుండా మా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ పనులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో 100% ప్రయత్నం చేస్తాం. కానీ చివరిగా మీకు ఒక్క మాట ఇవ్వదలుచుకున్నా. మళ్ళొచ్చే ఎన్నికల లోపల ఎస్ఎల్బిని పూర్తి చేసి కృష్ణానది జలాలను నల్లగొండ నేల మీద పారిస్తా. మీ పంటలు పండించే విధంగా 100% ఎస్ఎల్బిసిని పూర్తి చేయడమే కాదు, డిండి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా.
నా జీవిత లక్ష్యం ఒక్కటే, మూసీ నది ప్రక్షాళన. మోడీ సబర్మతి కాదు, ఢిల్లీ యమున కాదు, యోగి గంగా నది కాదు. ఈ దేశానికి ఎవడు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి. దేశానికి తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా. మా చామల కిరణ్ రెడ్డి ఏదైతే కోరుకుంటుండో ఆయన పార్లమెంట్లో, ఈ మూసీ కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్లగొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా, మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఎవడెవడైతే మాట్లాడుతుండో రాసుకోండి. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ, 2004 నుంచి 2014 2 సార్లు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు 2 సార్లు బీఆర్ఎస్. ఇవాళ నేను చెప్తున్న ఈ వేదిక మీద నుంచి నల్గొండ బిడ్డల ఆశీర్వాదంతో, నీ ఉత్సాహంతో 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. ప్రజా పాలన ప్రజల ఉనికిని, మనుగడను కాపాడుతుంది.